టెలిగ్రామ్ యాప్ సహ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ను ఫ్రెంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ పోస్టింగ్ కంటెంట్ల నియంత్రణ అంశంపై పావెల్ను అరెస్ట్ చేసినట్టు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ కూడా స్పష్టం చేశారు. దీంతో పాటు ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ తో పాటు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, సైబర్ స్టాకింగ్స్ తో పాటు యాప్ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, బాలురపై లైంగిక దాడులకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పావెల్. ఆయన అరెస్టుకు దారితీసిన అంశాల గురించి ఓ లుక్కేద్దాం. రష్యాకు చెందిన టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ను ఫ్రెంచ్ పోలీస్ అధికారులు లీబోర్గేట్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అరెస్ట్ చేశారు. ఆయనపై లెక్కలేనన్ని కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ప్రధానంగా ఆయన డ్రగ్ ట్రాఫికింగ్ తో పాటు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ యూజర్ల ప్రైవసీని అడ్డుపెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్నారని, అదేవిధంగా ఆన్లైన్ స్కామ్లకు పాల్పడుతున్నారని, టెలిగ్రామ్ యాప్ను అడ్డుపెట్టుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని టెలిగ్రామ్ యాప్ సీఈఓపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై మొత్తం 12 రకాల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిని గత నెల నుంచి విచారణ చేపట్టారని ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని పాలసీలను సవరించింది. చట్ట వ్యతిరేక పబ్లిక్ కంటెంట్ను ఎత్తివేసింది టెలిగ్రామ్. అయితే వాటిలో కూడా కొన్నింటికి మినహాయింపులిచ్చింది. ఉదాహరణకు వాక్ స్వాతంత్ర్యానికి పెద్దపీట వేస్తున్నట్లుగా తెలిపింది. స్థానికంగా మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు ఎలాంటి నిర్బంధాలు లేవు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది చట్ట వ్యతిరేకం. అలాంటి వారిలో టెలిగ్రామ్ భాగస్వామ్యం కాదు, సెన్సార్షిప్ విధించదని స్పష్టం చేసింది. ఇది మా సిద్ధాంతాలకు వ్యతిరేకమని తెలిపింది. అయితే టెర్రరిస్ట్, ఐఎస్ఐఎస్ లాంటి వాటి కామెంట్లను మాత్రం బ్లాక్ చేస్తామని తెలిపింది. శాంతియుతంగా ఇచ్చే సందేశాలను బ్లాక్ చెయ్యమని తెలిపింది టెలిగ్రామ్. అయితే డురోవ్ ఫ్రెంచ్ అధికారుల విచారణకు సహకరించడం లేదని లీమొండే వార్తా సంస్థ వెల్లడించింది. మైనర్లలో హింస ప్రేరేపించారని, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారని, టెలిగ్రామ్లో చూపించే కంటెంట్తో యువతలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని ఫ్రెంచ్ అధికారులు టెలిగ్రామ్ యాప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డురోవ్ను అరెస్ట్ చేయడంతో రష్యా, పాశ్చాత్య దేశాలకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని రష్యా మండిపడుతోంది. వాక్ స్వాతంత్ర్యంపై పాశ్చాత్య దేశాలవి 2 నాలుగుల ధోరణి అని క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డురోవ్కు కాన్సులర్ను అందుబాటులో ఉంచాలని పారిస్లోని రష్యా రాయబారి డిమాండ్ చేశారు. టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెంచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలకు పాల్పడడం, యాప్ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ కామెంట్లు ప్రోత్సహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డురోవ్ను అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం కలిగించడమేనని ఆయనకు మద్దతుగా ఎక్స్లో పోస్టులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్లో కొన్ని ప్రభుత్వాలు తనపై ఒత్తిడి తెచ్చాయని, అయినా తన ఛానల్ న్యూట్రల్ గా ఉంటుందని, రాజకీయ పార్టీలకు పావులుగా మారమని స్పష్టం చేశారు. టెలిగ్రామ్ కేసు కూడా ఇతర సోషల్ మీడియా యాప్ లాంటిదే. ఉదాహరణకు ఫేస్బుక్, వాట్సాప్ యాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి అతిపెద్ద టెక్ కంపెనీలపై బ్రెజిలియన్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని సోషల్ మీడియా యాప్లపై మండిపడింది. దీనికి ఎలాన్ మస్క్ గట్టిగానే స్పందించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయకపోతే వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లా అని ప్రశ్నించారు. అటు తర్వాత బ్రెజిల్లో ఎక్స్ మూతపడింది. ఇక టెలిగ్రామ్ యాప్ విషయానికి వస్తే ఆగస్టు 14, 2013లో ప్రారంభించారు. యూజర్స్ ప్రైవసీని కాపాడుతామని స్పష్టం చేసింది. సుమారు 2 లక్షల మంది సభ్యులున్నారు. 2 రకాల డివైజ్లతో కనెక్ట్ కావచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే వాట్సాప్తో కూడా కనెక్ట్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో 900 మిలియన్లకు చేరారు. ప్రస్తుతం టెలిగ్రామ్ ఛానల్ విజయవంతం కావడంతో ఆయన బిలియనియర్ అయ్యారు. ఆయనకు ఫ్రాన్స్తో పాటు యుఏఈ పౌరసత్వం ఉంది. ఎంతవారైనా కాంతదాసులే అన్న సామెత ఉండనే ఉంది.
రష్యాకు చెందిన 24 ఏళ్ల యువతి జూలీ వావిలోవా టెలిగ్రామ్ సీఈఓను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అతని వద్ద ఉన్న ఎన్క్రిప్టెడ్ డేటా కోసం ఇటు రష్యా అటు ఫ్రెంచ్ అధికారులు పట్టుబడుతున్నారు. సమాచారం ద్వారా నేరాలు ఎవరు చేస్తున్నారనే సమాచారం తెలుసుకోవచ్చు. దీంతో ఫ్రెంచ్ అధికారులు జూలీ వావిలోవాను అడ్డుపెట్టుకుని పారిస్ పిలిపించుకుని అరెస్టు చేయించిందన్న టాక్ వినిపిస్తోంది. డురోవ్ అరెస్టు తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.